ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగ మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం వచ్చేయండి వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డైలీ వ్లాగ్స్. ఫస్ట్ మార్నింగ్ అయితే ఇంట్లో నిత్య పూజ అయితే చేసేసుకున్నాను. అంటే వినాయకుడిని చాలా లేట్‌గా పెట్టుకుంటాం కదా! అందులోను ఈరోజు తిథి చాలా లేట్‌గా స్టార్ట్ అవుతుంది చవితి తిథి. నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగ్ అయితే ఫస్ట్ ఎర్లీ మార్నింగు నిత్య పూజ చేసుకున్నాను. ఈ దండలు ఇవన్నీ కూడా నిన్నే నేను వినాయకుడి కోసం తెచ్చుకున్న వాటిలో కొన్ని పువ్వులు తీసైతే ఇలా దండలు కట్టుకున్నాను. అమ్మవారికి ఇంకా స్వామివారికి అలంకరించుకున్నాను. చాలా నిండుగా అనిపించింది నాకు ఈ దేవుడి గదంతా కూడాను. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించింది. ఇంత నిండుగా ఉండేసరికి దేవుడి పటాలవిను. నిత్య పూజ అయిపోంగానే ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే చాలా ఫ్రీగా ఉంది. అంటే చవితి తిథి చాలా స్లోగా అంటే లేట్‌గా స్టార్ట్ అవుతుంది కదా! ప్రసాదాలు అవి స్లోగా చేసుకోవచ్చులే టైం చాలా ఉంది అని చెప్పేసి నిదానంగా అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పూర్ణం బూరెలు, ఇంకా పాయసము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. ఇంకా చిన్న చిన్న ఉండ్రాళ్ళు, పచ్చి ఉండ్రాళ్ళు అవి కూడా వాళ్ళే తయారు చేశారు. ఇంకా పెద్ద ఉండ్రాళ్ళు అవైతే నేను చేశాను కుడుములు, ఉండ్రాళ్ళు. నేనైతే బియ్యం పిండి ఇంకా బెల్లంతో చేస్తాము కుడుములు, ఉండ్రాళ్ళు అవన్నీ కూడాను. చాలామంది బియ్యం రవ్వలో సాల్ట్ వేసి చేస్తారు కదా! ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. మేమైతే బెల్లము ఇంకా బియ్యం పిండితో కలిపి చేస్తామనమాట. ఇంకా ఇవి కూడా చాలా తక్కువ లిమిటెడ్ క్వాంటిటీలో చేశాను. ఎవరు ఎక్కువ తినరు ఇంట్లోను. కరెక్ట్‌గా 9 అయ్యేటట్లు చేయడానికి పిండి కరెక్ట్‌గా అయితే సరిపోయింది. అంటే ఎగ్జాక్ట్‌గా కలిపాను. ఎక్కువ చేసినా కూడా ఎవరు తినరు. అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని జెప్పేసి. ఇంకా ఈరోజైతే నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్న టైంలో గోవులైతే వచ్చాయి. ఇంతకు ముందల మా ఇంటికి గోవులొచ్చేవి కాదు. ఈ మధ్య బాగా వస్తున్నాయన్నమాట. ఇంకా నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నానని మా వారెళ్ళి వాటికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా వాటన్నిటికి కూడా అరటిపళ్ళవి పెట్టి వచ్చారు లోపలికైతేను. ఈలోగా నేను ఈ ప్రసాదాలన్నీ కూడా చేసేస్తున్నాను. రోజు అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే నాకు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. లేకుంటే చాలా హడావిడి అయిపోయేది. బట్ ముందు రోజు అన్నీ రెడీగా పెట్టుకునేసరికి నాకు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ని సామాన్లకి అంటే ఇనుప సామాన్లు అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో వాటన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. ఇంకా మా పిల్లలకి ఈ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టము. వాళ్ళకి వినాయక చవితి వస్తుందంటే ఈ వర్క్ చేయొచ్చు అని ముందర హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అన్నిటికి వాళ్ళే గుమ్మాలకి వాటన్నిటికి కూడా పసుపు బొట్లు అవి పెట్టేశారనమాట. ఇంకా నేనైతే ఈలోగా ప్రసాదాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అందరం తలా ఒక పని చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది పూజ. నాకైతే ఈరోజు మా పిల్లలు హెల్ప్ చేశారు. ఇద్దరు ఇంట్లో ఉండేసరికి వాళ్ళు స్నానాలు అవి కూడా ఎర్లీ మార్నింగే చేసేసారు. ఇంకా నాకు నైటే గిన్నెలు అవి కడిగేసుకుంటే మార్నింగ్ ఏం వర్క్ ఉండదు కదా! లెగడం స్నానం చేయడమే, ఇల్లు క్లీన్ చేసేసుకుని ఇంకా ప్రసాదాలు అవన్నీ రెడీ అయిపోతే ఇంకా దేవుడి దగ్గర అన్నీ కూడా పెట్టేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. దేవుడికి ఈరోజు వచ్చేసి పాయసము, పులిహోర, గారెలు, పూర్ణాలు, ఇంకా కొన్ని కుడుములు, ఉండ్రాళ్ళు, చలిమిడి, వడపప్పు, పానకము, కొన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకుని స్వామివారికి అయితే పూజ చేసుకున్నాము. వెనకైతే నేను డెకరేషన్ వేరేగా చేద్దాం అవి పెట్టి గ్రాండ్‌గా చేద్దామనుకున్నా. బట్ ఆ బాదం ఆకులు పెట్టడం లుక్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా బావుంది కదా అని దాన్ని అలాగే ఉంచేసాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు మొత్తం అంతా డీజే సౌండ్‌లో వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ వినాయకుడు బొమ్మలు పెట్టేశారు. విపరీతమైన సౌండ్స్ వచ్చేస్తుంది. ఇంకా నేను పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ప్రసాదాలు అవి నివేదన చేసిన తర్వాత అయితే వీడియో తీశాను. ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము పూజనైతేను. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కంపల్సరీ అయితే కామెంట్ చేసి చెప్పండి. మా వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న కామెంట్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు కామెంట్ చేయడం వల్ల. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.